హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే విధంగా మొక్కజొన్నలతో ఒక టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను. ఒక్క పిండితో మనం 3 రకాలుగా వీటిని చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ నాటు మొక్కజొన్న కంకులను అయితే తీసుకున్నాను అండి. ఇవి ఊర్లలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. మీకు దొరికితే అస్సలు వదలకుండా తీసుకోండి. మనము రెగ్యులర్గా తినే స్వీట్ కార్న్ కంటే కూడాను ఇవి హెల్త్కి చాలా మంచిది అండి. వీటిని మనము ఏ రెసిపీ చేసుకోవాలన్నా వలవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. చేతులతో తీయాలి అంటే చేతులు మొత్తం నొప్పి వస్తాయి. అలా కాకుండా ఒక స్పూను ఉంది అంటే మనం ఎన్ని మొక్కజొన్నలైనా సరే ఈజీగా అమాంతం ఒలిచేయొచ్చు అనమాట. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేశారంటే మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. చూడండి, 5 నిమిషాల్లో నేను మొక్కజొన్న గింజలు మొత్తం కూడాను ఒలిచేసుకున్నాను. ఇవి మరీ ముదురుగా లేవు, లేతగానే ఉన్నాయండి. మనం ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే మనకి దిగింది అంటే గోరు, ఇవి లేతగానే ఉన్నట్లు. కాస్త ముదురుగా ఉన్నట్లయితే మీరు వాటర్లో నానబెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని ఒక అంగుళం అల్లము, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండే విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ముందుగా వేసిన దాంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాను కాబట్టి రెండో దాన్ని జస్ట్ మామూలుగానే గ్రైండ్ చేసుకున్నాను. మీకు వాటర్ ఏమైనా పడితే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈజీగా ఇది గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకును అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చితే పుదీనా వేయండి, లేదా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నాకు పుదీనా ఫ్లేవర్ దీంట్లో బాగుంటుంది అండి, అందుకని పుదీనా కాస్త వేశాను. రుచికి తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి. మనకి మొక్కజొన్నల్లో జిగురుతనం అనేది ఉండదు కాబట్టి మనం ఆయిల్లో వేయగానే విడిపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, 1 స్పూను బియ్యపిండి కానీ కార్న్‌ఫ్లోర్ కానీ వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. దీనిని మనము ఇలా జల్లెడలో వేసేసుకొని చేసేసేసుకోండి. ఇది మొత్తం కూడాను మనకి మొక్కజొన్నకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ వరకు దీంట్లో గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మొత్తం చేతితో మొక్కజొన్నకి పట్టే విధంగా ఫ్లేవర్స్ కలిపేసేసుకోండి. ఒక నిమ్మ చెక్కను తీసుకొని గింజలు తీసేసుకొని దీన్ని స్క్వీజ్ చేసేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. లెమన్ వేస్తే మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వేరేది మనకి దొరుకుతూ ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, మనం చేతితో చేసామంటే ఇలా మనకి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అనేసి మరీ గట్టిగా లేకుండా ఇలా వడలు వచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న ఈ వడలని ఆయిల్లో అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అండి. వడలు చేసేటప్పుడు కాస్త మందంగానే చేసుకోవాలి. అలానే వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లేకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి, వెంటనే మాడిపోయినట్లు అయిపోతాయి, లోన మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. సో వీటిని మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే వస్తాయి అండి. వడలు అంటే కాస్త మందంగానే చేసుకుంటాం కాబట్టి కాస్త టైం తీసుకొని ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే పిండితో మనము గారెలు కూడాను చేసేసుకోవచ్చు అండి. గారెలు అనేవి కాస్త పలుచగా చేసుకోవాలి, మధ్యలో చిన్న రంధ్రంలాగా పెట్టేసుకోవాలి. వడలు అంటే కాస్త మందంగా, గారెలు అంటే కాస్త పలుచగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఏవైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. మా ఇంట్లో పాప వాళ్ళు తినరనమాట ఆనియను, అలానే చాలామంది ఉల్లిపాయ తినని వాళ్ళు ఇలా 3 రకాలుగా ఒకే పిండితో చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే పిండిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వాటిలో వారం వరకు మీకు నచ్చినప్పుడు వీటిని వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆనియన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని వేసేసేసుకొని గారెల్లాగా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. మొదటిగా చేసిన రెండిటికంటే ఉల్లిపాయ వేసిన తర్వాత దీని టేస్ట్ అనేది మారిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించి తీసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేసేస్తుంటారు. మనం రెగ్యులర్గా తినే పెసర గారెలు, మినప గారెల కంటే కూడాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండి. అప్పుడప్పుడు పిల్లలు
ఒకే రకమైన స్నాక్స్ తిన్నరు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టారు అంటే ఈవినింగు చాలా టేస్టీగా ఉంటుంది. అందులోను వీటిలో ఫైబర్ కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.